జనసేన నేత సూర్యచంద్ర నన్ను టార్చర్ చేస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడు. నా భర్తను చంపుతానని బెదిరించి విడాకులు ఇప్పించి నా కాపురాన్ని పాడు చేశాడు. 17వ తేదీ రాత్రి 10 గంటలకు ఫుల్గా మద్యం తాగొచ్చి టార్చర్ చేశాడు. నా తండ్రి తల్లిపై కర్రతో ఇష్టానుసారంగా దాడి చేశాడు. సూర్యచంద్ర వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ సూర్యకాంతిగా 13 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటూనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసి పెళ్లి గురించి అడిగితే ఏదో నోట్ వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఏం తిడుతున్నాడో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. బాగా మీ ఇద్దరికి మధ్య ఎన్నేళ్ళ నుంచి సంబంధం ఉంది? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటున్నాడు? చేసుకుంటాను ఇదిగా అదిగా అన్నట్టు చెప్తున్నాడు. మరి రాత్రి వచ్చి ఎందుకు కొట్టవలసినంత అవసరం వచ్చింది? నీ మీద అనుమానమా? ఏమో అదంతా తెలియదు, కానీ రాత్రి సడన్గా వచ్చి మేము పడుకున్నాం. ఆ టైంలో పడుకుంటే వచ్చేసి సడన్గా నాకు ఫోన్ కావాలి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను అవన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే మా నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా, ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి అది రాకు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మార్నింగ్ ఇవ్వడో నన్ను అంటాను, కానీ మా అన్నీ నన్ను మొత్తం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఫిర్యాదు చేసావు, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసావా? ఏమని చేసావు? ఎందుకు చేసావు ఫిర్యాదు? ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి, కొంచెం మాకు అతని నుంచి కొంచెం భయం వేస్తుంది. ఆయన కోసం ఎందుకు భయం వేస్తుంది మీకు? చంపేస్తారా? నువ్వు రోడ్డు మీద రండి, మీ బతుకులేట్ తెలిసి చంపేస్తాను. ఎవడొస్తాడు చూసుకో. మరి పెళ్లి చేసుకోమని అడిగి కదా, ఏమంటాడు పెళ్లి చేసుకోమంటే? చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వెళ్ళి చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ లాయర్ని నువ్వు బతుకుతామన్నా సర్దామని అని బెదిరించే ఆడు ఏంటంటే మా ఊరు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట. అంటే మా చిన్న అన్న పాపిరాజు కొత్తపల్లి, మేము ఎర్రవారం పేసిన చెర్లపల్లి పేసినాడు బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయినా నేను చెప్తానే అలాగా, అయినా ఇంకా టార్చర్ పెడతామంటే నాకు వద్దు అని చెప్పేసి డేబెట్ ఇస్తే ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడం నుంచి పట్టుకుంది. ఆ కారణం కూడా వీళ్ళ వల్ల వేళ్ళు కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి 4 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తాను అంటున్నాడు. నా వాళ్ళు కాదండి, నాకు ఇడాకులు చీట్ ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దలో పెట్టి ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళు తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర పెట్టి అయ్యప్ప గుడిలో ఇడాకులు చీట్ ఇచ్చిన తర్వాత మా ఇంటికాడ ఉంటుంది. ఏదో కర్మగాలి అలా చేసి ఇంకా అలా ఉంటానికి వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్న తర్వాత నన్ను లాగినాడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరెవరు? సూర్యచంద్రని ఈవిడ ఎవరు? ఏం పేరు? మా పాప లావణ్య. కలుసుకున్న తర్వాత మీకు అలా చేయడం నీకు అన్యాయం అయిపోయిందండి, న్యాయం జరగాలి మీకు, అలాగా ఇలాగ అదొకటి చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను, నాకు మన పార్టీ వచ్చేస్తుంది, ఉమ్మడి పార్టీ అయిపోయిన వెంటనే నాకు ఏదో పదవి వస్తుంది, ఆ పదవి అయిపోయిన నష్టపడిన ఇల్లు కట్టేసి అక్కడ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ నా ఇంటికి రావడం చంద్రం చెప్తే దీన్ని టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. నువ్వు ఉడితో మాట్లాడుతున్నావా, నీ ఫోన్ ఏదే అని చెప్పడం, డిలీట్ చేసేయడం, ఇది చేయడం. నువ్వు పగలరా రాత్రులు రాకన్నందుకు రాత్రి వచ్చి నన్ను కొట్టేసాడు శుభ్రంగా. మొన్నోసారి చెర్లపల్లి అన్ని రాత్రి ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకి అందరూ తీర్థానికి వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం ఇంటి దగ్గర. మా అబ్బాయి కూడా వచ్చి ఏమీ లేదు, ఏంటంటే నేను సెల్ ఇచ్చాను కదా, అందులో కూడా డేటాలు ఉన్నాయి, అందు గురించాను. నువ్వు డేటాలు అయితే నేను సెల్ ఎవడమన్నాడు, సెల్ ఓడుకోమని ఎవడమన్నాడు, నువ్వు పొద్దుట్రా నీ డేటాలు అన్నీ తీసుకొని అన్నీ చేసుకుంది, కానీ నీకు సెల్ ఇవ్వడమే పొరపాటు. నువ్వు ఇచ్చినావు, మరి ఇప్పుడు డేటాలు అన్నావు ఎందుకు వచ్చి 10 గంటల టైం అప్పుడు నీకు ఇప్పుడు రాత్రి రావద్దని చెప్పాను కదా, నువ్వు నన్ను ఫోన్ చేసిన సరే రావద్దన్నాను. అంటే వచ్చేసి అంటే నువ్వు ఇల్లు ఇంట్లో గుమ్మదిగా అన్నందుకు మొత్తం నమ్మ చూడేసి కొట్టు పరిస్థితి. ఎవరెవరిని కొట్టాడు? నన్ను, మా పాపని, మా పాప మేడలో తాడు గొలుసు 2 తులాలు, ఓ ముక్క దొరికింది, ఓ ముక్క దొరకలే, తీసుకురాశాడు. నేను పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళానా సాధించానంటే అక్కడ దాకా నువ్వు వెళ్ళి ఎడుతావా అని మొదలెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తా, పోలీసు అని మాకు కొత్త ఏం కాదు, మాకు న్యాయం జరుగుతుందని, దీనికి ఇప్పుడన్నా తోవ ఉంటుందని కోరి ప్రార్థిస్తున్నాం ఆ ఎస్ఐ గారికి చెప్పి.